సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఒకసారి బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం. బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 98,000 రూపాయలు దాటిపోయింది. 22 క్యారెట్లు అంటే ఆర్నమెంట్ గోల్డ్ విషయానికి వస్తే 10 గ్రాములు 90,000 దాటిపోయింది. అంటే 24 క్యారెట్లకి 22 క్యారెట్లకి కేవలం 8,000 రూపాయలు మాత్రమే వ్యత్యాసం. అండ్ సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ లాస్ట్ 10-15 డేస్ వరకు 1 మంత్ బ్యాక్ వరకు 1,05,000 1,06,000 వరకు వెళ్ళింది కేజీ. ఇప్పుడు 98,500కి వచ్చింది. సో ఎందుకంటారు? కొంత అనీవెన్ గా ఉన్నాయి ప్రైసెస్. అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా లక్షకు వచ్చేసాయి. అన్ని లక్షకు వచ్చేసాయి. ఏంటి అసలు బంగారం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ ₹1,00,000 పెట్టి కొనలేరు, డైరెక్ట్ గా ఫిజికల్ గోల్డ్ కొనలేరు, మరి అటువంటి వారికి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు కొనుక్కోవడానికి? సో ఫస్ట్ అసలు ఈ గోల్డ్ సిల్వర్ మధ్య కొంచెం ఒక అనీవెన్ రేషియో అనేది ఉందండి. దీన్నే మేము గోల్డ్ సిల్వర్ రేషియో అంటాము. అంటే ఔన్స్ లో మనం మాట్లాడుకుంటే, అంటే మనకి ఇంటర్నేషనల్ డాలర్స్ లో మాట్లాడుకుంటే $3,350 పర్ ఔన్స్ ఒక గోల్డ్ పర్ ఔన్స్ $3,350 అయితే ఒక ఔన్స్ సిల్వర్ ధర మనకి $32 ఉంటుంది. ఇది కానీ డివైడ్ చేస్తే మనం సిల్వర్ అంటే గోల్డ్ $3,350 డివైడెడ్ బై $32 పర్ ఔన్స్, ఈ రెండు కూడా మనం డివైడ్ చేస్తే రేషియో ఎప్పుడు బిలో 100 ఉండాలండి. కానీ ఇప్పుడు ఇది చూసుకుంటే 105 దాటిపోయింది ఈ రేషియో. అంటే సిల్వర్ కి గోల్డ్ కి మధ్య ఉన్న ఈ రేషియో ఇది చరిత్రలో 2 సార్లు జరిగిందండి. ఇలా 100కి మించడం, అంటే 105, 106 ఉండడం అనేది. సో ఇది దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే, ఇది మనకు ఒకసారి కోవిడ్ టైంలో వచ్చిందండి. అంటే ఈ సిల్వర్ గోల్డ్ రేషియో అనేది 105 అలా 102 అనడం జరగడం అనేది మనకి కోవిడ్ టైంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది జరుగుతుందండి. అంటే ఇప్పుడు దీన్ని మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే, గోల్డ్ చాలా ఎక్సెసివ్ గా పెరిగింది. అంటే మీరు చూస్తే లాస్ట్ ఒక 2.5 వీక్స్ అండి, 3 వీక్స్ లో 25% అండి, 25% గోల్డ్ జస్ట్ విత్ ఇన్ 2-3 వీక్స్ లో పెరిగింది. అంటే ఎంత అనీవెన్ గా రేషియో మీకు కనిపిస్తుందో. అదే సిల్వర్ చూడండి, అది 1 lakh కూడా దాటలేదు. అంటే ఈ గోల్డ్ సిల్వర్ ని దాటి అసలు 1 kg ఎప్పుడో 1 lakh అయ్యేది. ఇప్పుడు సిల్వర్ పెరగకుండా ఓన్లీ గోల్డ్ మాత్రమే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందంటే ఇది చాలా అనీవెన్ గా జరుగుతుంది. సో అందరూ కూడా కొంచెం ఈ డిఫరెన్స్ ని మనం గమనించాలి. సో ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటంటే, సిల్వర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది గోల్డ్ కన్నా. సో అంటే గోల్డ్ ఎక్కువగా పెరిగింది, సిల్వర్ అసలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక గోల్డ్ చాలా ఎక్సెసివ్ గా, అంటే 40% లాస్ట్ ఇయర్ లో పెరిగితే ఇప్పటికే ఆల్మోస్ట్ 2.5 మనం వీక్స్ లోనే 25% పెరిగిందంటే మీరు అర్థం చేసుకోండి గోల్డ్ అనేది ఎంత పెరిగిందో ఎక్సెసివ్ గా. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయండి, అలానే సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సిల్వర్ ఈటీఎఫ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే సిల్వర్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు, ఏదైతే గోల్డ్ ర్యాలీ ఉందో ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. సో సిల్వర్ తక్కువగా పెరిగింది కాబట్టి ఎక్కువగా పెరిగే అవకాశాలు మనకి ఫ్యూచర్ లో ఉన్నాయండి. బట్ గోల్డ్ అనేది సడన్ గా మళ్ళీ, అంటే ఒక్కసారిగా ఒక 2-3 డేస్ లోనే మనం ఎక్కువగా ర్యాలీ చూసాం. దానికి కారణం ఏంటంటే, పొవెల్ మనకి కొన్ని కమెంట్స్ చేశారండి. అంటే మొత్తం మన గ్లోబల్ ఎకానమీ మీద పొవెల్ కమెంట్స్ ఏంటంటే, ఈ టారిఫ్ ఇంపాక్ట్ అనేది లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా నెగటివ్ గా ఇది వెళ్ళబోతోంది ఈ ట్రేడ్ వార్ అనేది ఆయన చెప్తున్నారు. అలానే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందని చెప్తున్నారు. యుఎస్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతుంది, రెసిషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అనేది ఎప్పుడైతే జస్ట్ 2 days బిఫోర్ ఎప్పుడైతే ఈ కమెంట్ అనేది వచ్చిందో, మీకు ఒక్కసారిగా డాలర్ అనేది తగ్గుతుందండి, డాలర్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా సేఫ్టీ హెవెన్ అయిన గోల్డ్ వైపు వెళ్ళిపోయాయి. ఆ కామెంట్స్ ఎప్పుడైతే రాగానే మొత్తం అందరూ కూడా కొంచెం ఇదేదో ఎకానమీ కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ గా వెళ్తోంది జోన్ లో. సో వెరీ అన్సర్టైన్ గా ఉంది, ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇంపాక్ట్ అనేది లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే టారిఫ్స్ ఇంపాక్ట్ లిమిటెడ్ గా అనుకున్నారు కానీ బట్ అంత తక్కువ ఇంపాక్ట్ లేదు, చాలా వరకు ఇంపాక్ట్ అవుతోంది. అలానే ఇప్పుడు కొత్తగా యుఎస్ చైనా మీద 245% టారిఫ్స్ ఏంటండి.
దట్ వాజ్ అరాచకం అది అసలు 245% అసలు ముందు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, 54%, 74% స్టార్ట్ అయ్యి 125% కి వెళ్ళి మళ్ళీ 245%. దస్ లాట్ ఆఫ్ వాల్టిలిటీ ఈజ్ హ్యాపెనింగ్. సో అందుకని ఇక అందరూ కూడా ఇక సేఫెస్ట్ హెవెన్ అయిన గోల్డ్ వైపు వెళ్ళిపోయినట్టుగా, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే డాలర్ లో అయినా అప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళండి. ఇప్పుడు డాలర్ కూడా కొంచెం డాలర్ ఇండెక్స్ కూడా ఎప్పుడైతే డ్రాగ్ అవుతుంది ఇంకో ఆప్షన్ లేదు, ఇంక ఎక్కడ పెట్టాలి కొంతవరకు ఈ మనీని, ఈ మొత్తం టర్మాయిల్ అంతా సెటిల్ అవ్వడానికి, డస్ట్ అంతా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అంతవరకు ఎందులో పెడదాము అనే దానికి సమాధానంగా ఇప్పుడు గోల్డ్ అనేది కనిపిస్తుంది. అలానే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసాయండి ఇంకొక రౌండ్ ఆఫ్ బయింగ్, గోల్డ్ బయింగ్. ఎందుకంటే అందరికి ఇది భయం పట్టుకుంది, ఇక్కడ ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు, వరల్డ్ ఎకానమీ ఏం జరిగిపోతుంది, దీని ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్ళిపోతుంది, ఈ వార్ అనేది ఎలా వెళ్తుంది, ఈ ట్రేడ్ వార్ అనేది అర్థం కాక ఎస్పెషల్లీ బిట్వీన్ యుఎస్ అండ్ చైనాయే కనిపిస్తుందండి. మిగతా వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యి వాళ్ళతో ఏదో ఒకటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుందాము అనే మూడ్ లో ఉన్నారు కానీ, బట్ బికాస్ దీస్ ఆర్ ఆల్ లార్జెస్ట్ ఎకానమీస్ కదా. ఎప్పుడైనా ఇద్దరు పెద్ద వాళ్ళు గొడవ పడితే ఎట్లా ఉంటుందో అంత ఇంపాక్ట్ అందరికీ కూడా నెగిటివ్ గా వెళ్తుంది. అలానే 2 లార్జెస్ట్ ఎకానమీస్ అయిన యుఎస్ చైనా ఎప్పుడైతే ఇట్లా ఈ ట్రేడ్ వార్ లో ఎంత దీనిగా వెళ్తూ ఉన్నారో, సో దాని ఇంపాక్ట్ అయితే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అంటున్నారు. అందుకనే మనకి క్రూడ్ కూడా $66 కి పడిపోయిందండి. దీస్ ఆర్ ఆల్ ఇండికేటింగ్, అంటే గోల్డ్ పెరగడం, క్రూడ్ అనేది ఎప్పుడైతే పడిపోతుందో ఎకానమీ స్లో డౌన్ అవుతుంది అనేది దాని ఫస్ట్ ఇండికేషన్ అండి. సో దిస్ ఈస్ హౌ ద గోల్డ్ ఈజ్ గోయింగ్ అప్. సో ఇట్ విల్ టేక్ టైం. అదే మీరు అన్నట్టుగా 1 lakh అయితే ఇంకెంతలే అంటే 1 lakh అవ్వడానికి ఒక $1,500 తేడా అంతే. ఆల్మోస్ట్ 98,500 700 వచ్చేస్తుంది కాబట్టి 1,500 లక్షకి వెళ్ళిపోతుంది. సో మేము అనుకున్నాము సెన్సెక్స్ ఇప్పుడు 78,000 ఉంది, అప్పుడు 1 lakh అవుతుంది అనుకున్నాం. గోల్డ్ ఏమో ముందు రేస్ లో ఫస్ట్ నేనే ఉన్నాను అన్నట్టుగా గోల్డ్ 1 lakh అనేది మేబీ నెక్స్ట్ వీక్ లో మనం చూడొచ్చు 2-3 days లో. సో ఇది ఇప్పుడు మాధవిరెడ్డి గారు, ఇప్పుడు బంగారం ధరలు అనేవి స్టాక్ మార్కెట్ హెచ్చులు తగ్గుల మీద డిపెండ్ అయి ఉంటుందని అందరికీ తెలిసిందే. అంటే స్టాక్ మార్కెట్ బాగా ర్యాలీ అవుతున్నప్పుడు, మార్కెట్ లో బాగా బుల్ ర్యాలీ ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. మార్కెట్ బాగా ఫాల్ లో ఉన్నప్పుడు, కొంత క్రాష్ వాలటాలిటీలో ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి అనేది ఇది మార్కెట్ లో ఉన్న అందరికి ఈ టెక్నికల్స్ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 4 days చూస్తే మార్కెట్ లో కూడా కొంత ర్యాలీ, కొంత పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ర్యాలీ కనుక కంటిన్యూ అయ్యి మార్కెట్ ఒక 80, 82, 83 దగ్గరకు వస్తే, ఒకవేళ అంటే అక్కడ దగ్గర రాగలిగితే మళ్ళీ బంగారం ఏదైనా కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా? సో ఇది నాట్, ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ, మన ఇండియన్ కమోడిటీ కాదు. సో ఇంటర్నేషనల్ అంటే మన ఇండియా ఒక్కటేనండి 6.5% లాస్ట్ వీక్ ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. బట్ వేరాజ్ యుఎస్ ఇంకా తగ్గింది, అలానే చైనా మార్కెట్స్ ఇంకా డౌన్ లో ఉన్నాయి. అలానే మనకి వేరే మార్కెట్స్ లైక్ వియత్నాం గానీ మిగతా కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఈ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అయ్యాయో అవన్నీ అంత రికవరీ కనిపించలేదండి. రికవరీ జస్ట్ 2-3%, కొన్ని అయితే 1% కూడా రికవరీ రాలేదు. సో మన ఇండియా మాత్రమే 6.5% వచ్చింది. బట్ ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ ఎప్పుడైతే డౌన్ గా ఉంటుందో ఈ గోల్డ్ లోని మనకి తగ్గ అవకాశాలు అనేవి కొంచెం తక్కువగానే మనకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే గ్లోబల్ ఎకానమీలో ఒక స్థిరత్వం, ఒక స్టెబిలిటీ, ఓకే ఇప్పుడు దిస్ ఈస్ ద వర్స్ట్, మాక్సిమం వర్స్ట్ అయిపోయింది అని మనకి ఎప్పుడైతే అనేది ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో అప్పటి వరకు ఈ గోల్డ్ అయితే తగ్గేటట్టు అయితే కనిపించట్లేదండి. బికాస్ గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ. ఏదో జరగబోతుంది అనేది, ఏం జరుగుతుందో తెలియదు, ఏదో జరగబోతుంది, ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది తెలియక వాళ్ళు ఈ మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ అంతా కూడా ఆ డాలర్ ని దాటి గోల్డ్ లోకి వెళ్ళిపోతుందండి. అంటే ఈక్విటీస్ నుంచి ఎప్పుడో మనీ అనేది తీసేస్తున్నారు, ఆ మనీ అనేది మనకి డాలర్ కి వెళ్ళేది ఇప్పుడు డాలర్ ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు గోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఒక్కటే అసెట్ క్లాస్ అయిపోయేటప్పటికి మొత్తం అమౌంట్ అంతా కూడా సేఫెస్ట్ హెవెన్ అనేది ఒకటే కమోడిటీలోకి, ఒకే అసెట్ క్లాస్ లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇంత పర్టికులర్ అంటే అన్ఈవెన్ గోల్డ్ రేట్ అప్ సైడ్ అయితే మనకు కనిపిస్తుందండి. అలానే మన సిల్వర్ గోల్డ్ రేషియో కూడా చాలా అన్ఈవెన్ గా కనిపిస్తుంది. సో ఈ విషయంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో మార్కెట్ లో అయితే ఏంటో ఇప్పుడు చాలా అంటే మమ్మల్ని ఎస్పెషల్లీ ఉమెన్ ని మరి కొనాలి అంటే మాకు కష్టం అవుతుంది కదా. సో 18 క్యారెట్లు అంట, 14 క్యారెట్లు అంట, ఏవేవో మార్కెట్ లో నడుస్తున్నాయండి. లైక్ మనందరికీ తెలిసింది 24, 22 అయితే ఇవి గోల్డ్ బిస్కెట్స్ ఇవి ఉంటాయి. 22 అయితే మనం లేదండి, ఇప్పుడు షాప్ వెళ్తుంటే వాళ్ళు 18 క్యారెట్ 14 కూడా వచ్చేసి, ఎందుకంటే కాస్ట్ అంటే
అందరూ 22 క్యారెట్స్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి Afford కొంత చేయలేరు. తగ్గిస్తున్నారు వాళ్ళు అవునండి, ఇప్పుడు 22 కూడా. Silver jewelry క్యారెట్ కూడా ఈ మధ్య విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. క్రేజ్ వచ్చేసింది. ఇది మరి ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. మాకు ఇవన్నీ కొంచెం ఎందుకంటే 90,000 10 గ్రామ్స్ అంటే అసలు ఎక్కడ కొనుక్కోగలరండి. సో ఇంట్లో మ్యారేజెస్ మొత్తానికి మహిళలకైతే బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అండి, చాలా బ్యాడ్ న్యూస్ అనే ఉంది. అదేమో తగ్గుతుందేమో అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. బట్ మాకైతే మొన్న ఈ మధ్య ఏవో రూమర్స్ వచ్చాయి 56,000 55,000 ఆ మధ్య అయితే వారం క్రితం ఏందో అర్థం అర్థం కాదు. అప్పుడు మేము అందరికీ క్లియర్ చేసాం సిచ్యువేషన్ అయితే అట్లా ఏమీ గోల్డ్ తగ్గేటట్టుగా అయితే కనిపించలేదు. సో గోల్డ్ తగ్గాలి అంటే ముందు గ్లోబల్ ఎకానమీ సెటిల్ డౌన్ అవ్వాలి. ఈ ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్ యాక్ట్ ఇదో 90 days ఉంది కదండి పాజ్. మళ్ళీ 90 days అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో. సో ఇవన్నీ కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నంత వరకు గోల్డ్ అయితే అందరూ అడుగుతున్నట్టుగా తగ్గిపోతుందేమోనని తగ్గే అవకాశాలు అయితే ఒక 1-2 months వరకు కనిపించట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.